జై శ్రీరామ్. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. వినాయక చవితి రోజు మనం ఏం చేయాలి? చేయాలండి? వినాయక చవితి పండగ చేసుకోవాలి. వినాయకుడిని బొమ్మ కొనుక్కొస్తాం, పెడతాం, పూజ చేస్తాం. కానీ వినాయక చవితి రోజు చేసే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. వినాయకుడు అంటే ఎవరు? విఘ్నాలు పోగొట్టేవాడు, విఘ్నేశ్వరుడు. కాబట్టి అతన్ని ఏం అడగాలి మనం? వరలక్ష్మీర్తలు ఏం అడిగాం? మాకు అన్ని సంపదలు, ఐశ్వర్యం కావాలని అడిగింటాం. అదేవిధంగా విఘ్నేశ్వరుని ఏం అడగాలి? మా యొక్క విఘ్నాలు తొలగించమని వేడుకోవాలి. విఘ్నాలు తొలగించమని వేడుకోవాలి అంటే దేనికి విఘ్నాలు మనకు తెలియాలి కదా. చాలామంది ఏం కోరుకుంటారు? విఘ్నాలు తొలగించమని కోరుకుంటారు. అంటే స్వామి నేను చేసే ప్రతి పనిలో ఏమైనా విఘ్నాలు ఉంటే తొలగించు అంటాం. అంటే మనకేం క్లారిటీ లేదు ఏం చేస్తున్నాము ఏంటని. ఇది ఎంత వేగ్గా ఉంది కోరిక. ఒకవేళ ఆయన నిజంగా విఘ్నాలు తొలగించినా మనం చేసే పనిలో మనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి మనకంత భక్తి కూడా ఈ కోరికలో ఏం కనపడటం లేదు. అంటే మీరు బాగా అర్థం చేసుకుంటే ఉదాహరణ చెప్తాను. ఒక బాగా డబ్బున్నవాడి దగ్గరికి వెళ్ళాం. మనకు మంచి ఫ్రెండు, సహాయం చేసేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నాకు కొంత డబ్బులు సహాయం ఉంటుంది, చేయాల్సింది ఉంటుంది, అవసరమైనప్పుడు అడుగుతాను, చేయాలి అని అన్నాం అనుకోండి. దేనికి ఎంత అవసరం అని అడుగుతాడు. ఎంతో చెప్పలేనండి, నాకేం తెలియదు, ఏదో పని చేసుకుంటూ ఉంటాను, ఆ పనిలో నాకు ఎక్కడ అవసరమైతే అప్పుడు అడుగుతాను, ఇవ్వు అంటే అది ఎలా ఉంటుంది? ఎంత వేగ్గా ఉంటుంది? లేదు నేను ఒక సైట్ కొనడానికి వెళ్తున్నాను, నాకు ₹1,00,000 తక్కువగా ఉంది, తగ్గితే నేను అడుగుతాను, ఇవయ్యా అంటే ఇస్తాడు. క్లారిటీ ఉంది. అంటే మనం ఏమడుతున్నామో మనకు క్లారిటీ ఉండాలి కదా అంటున్నా. భగవంతునైనా సరే, భగవంతుడు సర్వజ్ఞుడు అయినప్పటికీ మనకు క్లారిటీ ఉండాలి కదా మనం ఏమడుతున్నామని. ఆయన నిజంగానే ఏమైనా చేసిన విఘ్నాలు తొలగించి మనకి ఎలా తెలుస్తుంది? ఆ విషయం కూడా తెలియదు కదా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, విఘ్నేశ్వరుణ్ణి అడగాల్సింది ఏమిటంటే, నేను ఫలానా గోల్ సెట్ చేసుకున్నాను, నేను సాధించాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నా మానవ ప్రయత్నం నేను చేస్తాను, దానికి ఆటంకాలు ఏమైనా వస్తే మీరు తొలగించండి అని వినాయకుడిని మనము ఆరాధించాలి, ప్రార్థించాలి. కాబట్టి వినాయక చవితి రోజు మనం గోల్ సెట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. వినాయక చవితి రోజు ఏం చేయాలంటే, మనం ఒక ఉద్దేశాన్ని, ఒక ఎయిము, ఒక గోలు, ఒక యాంబిషన్ అని అంటే ఏదో పేరు, దాన్ని మనం సెట్ చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి రోజు వినాయక చవితి. ఈ వినాయక చవితి నాడు సద్వినియోగం చేసుకొని బాగా ఆలోచన చేసి, ఈ గోల్ ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్ గోల్ కావచ్చు, హెల్త్ గోల్ కావచ్చు, కెరీర్ గోల్ కావచ్చు, ఏదో ఒక గోలు మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని విఘ్నేశ్వరుని ప్రార్థించండి. స్వామి మేము ఈ గోల్ నేను పెట్టుకున్నాను, నేను ఈ గోల్ సాధించడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను, కొన్ని ఆటంకాలు వస్తాయి, నేను వాటిని ఆ ఆటంకాలు నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను లక్ష్యాన్ని చేరుకునే విధంగా నన్ను అనుగ్రహించు అని కోరుకోవాలి. ఇది ఉత్తమమైనటువంటి కోరిక. విఘ్నేశ్వరుని అడగాల్సినటువంటి పద్ధతి అది. కాబట్టి వినాయక చవితి రోజు అస్సలు సమయం వృధా చేసుకోకుండా ఒక మంచి గోల్ ఆలోచించుకోండి. అది షార్ట్ టర్మ్ గోలో, లాంగ్ టర్మ్ గోలో ఆలోచించుకొని ఆయనకి చెప్పుకోండి. ఇంకొక విషయం అడుగు ముందుకేసి ఇంకోటి చెప్తున్నా. ఈ గోలు సెట్ చేసుకుంటాం చాలామంది, కానీ ఆ గోల్ వైపు పరిగెట్టడానికి తగినంత బలమో లేకుంటే ఉత్సాహమో మనకు ఉండదు, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే, మనం ఎప్పుడు కూడా మన గోల్ని వేరే వాళ్ళకి చెప్పుకోవాలి, ఫ్రెండ్స్కి షేర్ చేసేయాలి. షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ మనకు చెప్పేశాం కదా, వాడు మళ్ళీ అది ఎంతవరకు వచ్చి అడుగుతాడు కదా అన్న ఒక ఆలోచన, లేకుంటే వీడేమి చేయట్లేదని అనుకుంటాడన్న ఒక భయమో మనల్ని ముందుకు తోస్తూ ఉంటుంది. ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్, ఇది ఒక క్యూ. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను కూడా ఇప్పుడు ఈరోజు అదే పని నేను చేస్తున్నా. నేను గోల్ సెట్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నా గోల్ ఏంటంటే, నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను, ఐశ్వర్యానికి 5 మెట్లు అనే ఒక పుస్తకం రాయాలని అనుకుంటున్నాను. కానీ అది ముందుకు వెళ్ళట్లేదు. రకరకాల కారణాలు నేనేం బద్దకించట్లేదు, కానీ కుదరట్లేదు సమయం. కాబట్టి కనీసం ఖచ్చితంగా ఒక 100 రోజుల్లోనే సరే నేను ఆ పుస్తకాన్ని పూర్తి చేయాలి. అంటే పబ్లికేషన్ లేట్ అయినా పర్లా, నేను రాయడం పూర్తి చేసేయాలి అని అనుకుంటున్నాను, అని గోల్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీకు చెప్పేయడం అనేది చాలా చాలా మంచి గుడ్ స్ట్రాటజీ. రేపు మళ్ళీ నన్ను మీరు అడుగుతారు కదా, 3 నెలలు అయింది పుస్తకం అయిందని ఎవరు అడుగుతారు కదా. కాబట్టి అడుగుతారన్న ఆలోచన నాలో ఉంటుంది, కాబట్టి అది నన్ను ముందుకు తోస్తూ ఉంటుంది. కాబట్టి వేరే చెప్పుకోండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మన వీడియో కింద మీ గోల్ ఏంటో రాసేయండి. ఐ వాంట్ టు అచీవ్ ఏదో సమ్ అమౌంటో, ఏదో లేకుంటే ఒక కెరియరో ఏదో ఒకటి రాసేయండి. ఏదో గోలు కింద రాయండి, కామెంట్ బాక్స్లో రాసేయండి. ఇప్పుడు నేను కూడా రాస్తాను, ఐ వాంట్ టు రైట్ ఆథర్ ఒక బుక్ ఒకటి రాస్తాను అని చెప్పేశాను. 3 నెలలు టైం పెట్టుకున్నాను.
ఈ 3 నెలల్లో నేను ఆ పుస్తకాన్ని రాద్దాం అనుకుంటున్నాను. ఇది నా గోల్. ఇలా మన గోల్ని వేరే వాళ్ళకి చెప్పి కమిట్ అయిపోవాలి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి.